అందరికీ నమస్తే. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సంవత్సరం ఫలితాల గురించి ఎదురు చూస్తున్న తరుణంలో 2026 ఇంటర్ ఫలితాలు అనూహ్యంగా ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే వి షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ద చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ప్రతిసారి కూడా ఆంధ్ర రిజల్ట్స్ వచ్చినాక వారిని అనుకరించి మనం ఎందుకు లేట్ అయినామని చెప్పేసి మన రిజల్ట్స్ వచ్చేది. ఈసారి మొట్టమొదటిసారిగా తెలంగాణ ఫలితాలు ముందు విడుదలైనందుకు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పరీక్షలు అయిపోయిన తర్వాత అతి తొందరగా రిజల్ట్స్ డిక్లేర్ కావడం జరిగింది. తర్వాత అత్యద్భుతమైన ఫలితాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్నాయి. మొట్టమొదటిసారిగా మన గత 10 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఆల్ఫోర్స్ ఫలితాలు చూసుకున్నట్లయితే నో డౌట్ ఎట్ ఆల్ పరీక్ష ఏదైనా మరి ర్యాంక్స్ రిజల్ట్స్ మార్కులు అన్నీ ఆల్ఫోర్సే అన్న విధంగా మరొకసారి ఎంపీసీ విభాగంలో 1000 మార్కులు గాను 96 మార్కులతోటి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. అలాగే 4 పిల్లలు అక్కడ ఉన్నారు. బైపీసీ విభాగంలో కూడా 995 మార్క్స్లో కూడా మరి అత్యధిక సంఖ్యలో పిల్లలు రావడం జరిగింది. ఎంఈసీ 988 మార్క్స్, సిఈసీ 987 మార్క్స్లో కూడా రాష్ట్ర స్థాయి టాప్ మార్క్స్ సాధించడం జరిగింది. అలాగే ఫస్ట్ ఇయర్లో మరి మొట్టమొదటిసారిగా ఆల్ఫోర్స్ గత రికార్డులను బ్రేక్ చేస్తూ ఎంపీసీ విభాగంలో 469 మార్కుల మీద 4 పిల్లలు, అలాగే బైపీసీ విభాగంలో 439 మార్కుల పైన 4 పిల్లలు, అలాగే ఈవెన్ ఫస్ట్ ఇయర్ ఎంఈసీ సిఈసీలో కూడా 494 మార్కులు 93 మార్కులతోటి ప్రభంజనం సృష్టించింది. ఇవాళ చూస్తే మనం ఉన్నాము ఇక్కడ సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఓన్లీ ఎంపీసీ విభాగంలో 990 అబోవ్ 202 మంది చిన్నారులు రావడం జరిగింది. బైపీసీ విభాగంలో 990 అబోవ్లో 37 మంది చిన్నారులు మార్కులు తీసుకొచ్చారు. అలాగే 970 అబోవ్ ఎంఈసీ సిఈసీలో కూడా 11 మంది చిన్నారులు మంచి మార్కులు తీసుకొచ్చారు. అంతేకాకుండా పాస్ పర్సంటేజ్ విభాగంలో కూడా ఇవాళ నంబర్ 1లో ఉన్నాయి. మరి ఆల్ఫోర్స్ చిన్నారులు అందరూ కూడా వీళ్ళు ఇంటర్మీడియట్ కోర్సు కేటాయించింది హార్డ్లీ 1.5-2 months. అతి తక్కువ సమయంలో మరి కష్టపడి చదివి ఇంత అద్భుతమైన ఫలితాలను సాధించారంటే వాళ్ళ తల్లిదండ్రుల ముఖంలో వాళ్ళ ఆనందం చూస్తే తెలుస్తున్నది. ఎక్కడెక్కడి నుంచో కూడా మొత్తం కుటుంబ సమేతంగా వచ్చారు అంటే పిల్లలు తల్లిదండ్రులు ఏ రకంగా రిజల్ట్స్కి చూశారు, రిజల్ట్స్కి ఏ రకంగా సంతోషంగా ఉన్నారనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇంత మంచి ఫలితాలు సాధించడానికి మరి అహర్నిశలు కృషి చేసిన మా విద్యార్థులకు నేను అభినందన తెలియజేస్తున్నాను. అలాగే ఎప్పటికీ తోడ్పాటును అందిస్తున్న మా యొక్క తల్లిదండ్రులకు ధన్యవాదాలు. అలాగే మరి డే అండ్ నైట్ వర్క్ చేస్తున్న మా యొక్క స్టాఫ్ మెంబర్స్, ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్కి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి ఫలితాలు సాధించినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ మరి ఇంటర్ ఫలితాలు మా యొక్క లక్ష్యము గమ్యము కాదు అయినా పర్లేదు గత 10 సంవత్సరాల నుంచి అన్ని గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధిస్తున్నాం. ఈ సంవత్సరం చూస్తే ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే మొత్తంగా 8 విభాగాలు చూసుకుంటే 6 విభాగాలలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థాయి మార్కులు మనం సాధించాము. రాబోయే ఎప్సెట్, మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్లో కూడా ఘనమైన ఫలితాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి మరొకసారి మా చిన్నారులకు తల్లిదండ్రులందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. And I thank all four institutions for the inspiring and inspiring us, and they helped us in scoring very good marks in a little bit of time, and we hope we'll score good marks in NEET also. Thank you. I have secured 996 out of 1000 in MPC. I'm feeling very proud as a Alphosian. I am very thankful to our chairman Vienna sir and our staff who have encouraged me a lot. Actually, this is not my goal. Actually, I needed to become an engineer, successful engineer. So I'm thinking to crack MSET in this 2-digit rank. Okay, thank you. For more videos like this, subscribe Big TV channel.